అందరికీ నమస్తే. నా పేరు తేజ్ మహేంద్ర. రీసెంట్గా రేపల్లి అని ఒక షార్ట్ ఫిల్మ్ని నేను డైరెక్ట్ చేశాను. మొన్న ప్రీమియం షో వేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ నమస్తే. నేను హారిక అండ్ రీసెంట్గా చేసిన తేజ్ మహేంద్ర డైరెక్షన్లో రేపల్లి అనే షార్ట్ ఫిల్మ్ ఈ ప్రీమియం షో చూసాను. చాలా ఆసంగా ఉంది. డైరెక్టర్ తేజ్ మహేంద్ర ఆలోచనల నుంచి జాలువారిన ఒక అద్భుత ప్రేరణాపూరిత లఘు చిత్రం మా ఈ రేపల్లి. శ్రీకాకుళం జిల్లాలో తేజ డైరెక్టర్ గారు చిత్రీకరించినటువంటి రేపల్లె అనే ఓ చిన్న చిత్రం 45 నిమిషాల్లో చిత్రీకరించారు. మరి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ కి మధ్యలో జరుగుతున్నటువంటి ఓ చిన్న సందేశాన్ని తీసుకొని అద్భుతంగా చిత్రీకరించినటువంటి రేపల్లె అనే చిత్రం. అందరికీ నమస్తే అండి. నేను మీ సాయి సుధాకర్ త్రిబులెస్. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రేపల్లె లఘు చిత్రం చూసాం. చాలా బాగా వచ్చింది. ఈ రేపల్లె అనేది ప్రతి పల్లెకు సంబంధించినది. ఇందులో ఉన్న పాత్ర ప్రతి పౌరుడికి చెందినది. అదేవిధంగా ఇందులో ఉన్న కథనం అనేది విద్య, వ్యవసాయం యొక్క ఉన్నతిని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ చెందినదన్నమాట. కాబట్టి ఈ యొక్క రేపల్లె చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. తేజ్ మహేంద్ర తీసిన రేపల్లె అనే ఇండిపెండెంట్ ఫిలిం చాలా అద్భుతంగా మంచి పాయింట్ తో తెరకెక్కించాడు. అందులో నటులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆ ఎలివేషన్స్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ చాలా అద్భుతంగా ఉంది. మీ అందరూ కూడా చిత్రాన్ని చూసి మరికొందరికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కలిసి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ వర్క్డ్ యాక్టెడ్ వెరీ వెల్. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఫైనల్ ట్విస్ట్ కావచ్చు. 40 minutes లెంగ్త్ వచ్చింది. సో ఈ 40 minutes డ్యూరేషన్ కూడా ఎక్కడ మనం డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాన్సన్ట్రేట్ చేయగలం కూడా. సో అంత బాగా తీశారు. అలాగే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ కూడా చాలా మంది మంచి ఆర్టిస్టులు మంచి నటనని చూపించారు. వాళ్ళందరికీ కూడా ముందు మంచి అవకాశాలు రావాలని, అలాగే మా తేజ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్కి ఇంకా ముందు మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. ఒక మంచి మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ని ఆనెస్ట్గా అటెంప్ట్ చేయడం అనేది ఇట్స్ నెవర్ ఈజీ, బట్ దిస్ టీమ్ డిడ్ ఇట్ విత్ హార్ట్ అండ్ కన్విక్షన్. మై స్పెషల్ థ్యాంక్స్ టు తేజాన్య ఫర్ చూసింగ్ such a meaningful subject. It's not just a story, it's a voice. I felt genuinely happy watching the film because most of the people who acted in this film are very close to me, and I must say they gave their best, especially the lead actor Sai Sudhakar sir and my favorite person and actor Ramesh Narayan garu. Your performance felt very natural and real. రేపల్లె అనే చిత్రంలో నటించాను. ఒక గెస్ట్ రోల్ వేశాను. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అన్నారు. అద్భుతంగా తీశారు. ఇది అందరికీ నచ్చుతుంది. మీ అందరికీ ఆలోచింపజేస్తుంది కూడా. అంత గ్రాండ్గా ఇది తీయడం జరిగింది. చాలా బాగుంటుంది ఫిల్మ్. మీరు అందరూ ఆదర్శించాలని కోరుకుంటున్నాను. మొన్న రేపల్లి అనే షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ షో చూడడం జరిగింది. చాలా నీట్గా, సెటిల్డ్గా చాలా బాగా తీశారు తేజ్ మహేంద్ర గారు. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది. అందులో నటించిన సాయి సుధాకర్ గారు కానీ, రమేష్ నారాయణ గారు కానీ, బాబురావు గారు కానీ, రమణ మణిగం గారు కానీ, ప్రేమ్ సుప్రీం గారు కానీ, మరి ఇతర నటీనటులు కూడా చాలా బాగా చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యవతి. నేను ఈ రేపల్లి చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఈ రేపల్లి సినిమా మన శనివారం ప్రీమియర్ షో V1 రెస్టారెంట్లో ప్రదర్శించడం జరిగింది. సినిమా అంతా చూశాను. నా వరకు సినిమా చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. ఇది 2 రోజుల క్రితం మేము ప్రీమియర్ షో చూడడం జరిగింది. మాకైతే ఆలోచనలకు మించి మాకు ఆనందాన్ని ఇచ్చింది. సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. తేజ్ మహేంద్ర గారు డైరెక్షన్ చేశారు ఈ మూవీకి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. అందరూ పిల్లలు, పెద్దలు మొత్తం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. చాలా అద్భుతంగా తీశారు. అందులో యాక్టర్స్ కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి, సూపర్ ఉంది. నేనైతే చూసాను. మీ అందరూ కూడా త్వరలో రాబోతుంది తేజగ్రఫీ యూట్యూబ్ లో. మీ అందరూ చూసి మీ యొక్క అద్భుతమైన సందేశాన్ని డైరెక్టర్ గారికి మెసేజ్ రూపంలో సందేశం ఇస్తారని
మీ అందరికీ సో మీరెవరు మిస్ కాకూడదు. మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఎప్పటిలాగే ఆశిస్తూ థ్యాంక్ యూ. మీరందరూ కూడా దాన్ని యూట్యూబ్లో చూసి ఒక మీ తాలూకు అమూల్యమైన సందేశాన్ని అందులో ఇవ్వాలని, మీ అమూల్యమైన ఒక కామెంట్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాం. ఇది మీకు మీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వదు. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన కలుగజేస్తుంది. సో అందరూ కలిసి యూట్యూబ్లోనే కదా, సో అందరూ చూడండి ఒకసారి. ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ డేటా ఉంటే చాలు, యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. వెరీ నైస్ టు వాచ్. సో తప్పనిసరిగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. తేజోగ్రఫీ అనే యూట్యూబ్ ఛానల్లో మే 3వ తారీఖు ఈ యొక్క రేపల్ అనే లఘు చిత్రం అనేది రిలీజ్ కాబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా మీరు చూసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా చూసి మీరు మరింత ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రేపల్ లఘు చిత్రాన్ని చేరువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 5/7 రిలీజ్ కాబోతుంది షార్ట్ ఫిలిం మీ యూట్యూబ్ ఛానల్లో. సో డోంట్ మిస్. నిజంగా అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఒక గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోతున్నాయి కదా, వాడి కాన్సెప్ట్ బేస్ చేసుకుని సినిమా తీయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాడిని. ఈరోజు మూతపడిపోతుంటే ఎంత బాధగా ఉందో నాకు అర్థమవుతుంది. సో నేను చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరంతా సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్. నాకన్నా నా టీమ్మేట్స్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. 2 months అనగా వర్క్స్ అన్నీ ఆపేసుకొని మరీ షూట్ చేసి చాలామంది చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ నా టీం వాళ్ళకి మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈవినింగ్కి రిలీజ్ కాబోతుంది. సో మీరు మన ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడండి. చూశాక ఒక్క చిన్న ఏదైనా రిప్లై నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను తీయగలుగుతానా అనేది నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. మీ సపోర్టే నాకు చాలా బలం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా క్లయింట్స్కి, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ నిజంగా మీ సపోర్ట్ చాలా ఇచ్చారు. ఎందుకంటే వర్క్స్ లేట్ అవుతున్నా సరే మీరు మూవీ తీయండి పర్లేదు ఏం కాదు నాకు చాలా సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎప్పటికీ మీ అందరినీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ.